నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని ఉత్తర తిరుపతి క్షేత్రం, కిల్లా రఘునాథ ఆలయం, జెండా బాలాజీ ఆలయాలతో పాటు పలు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తుల కోసం ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూమిపైకి వస్తారని భక్తుల నమ్మకం. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కలగజేస్తుందని విశ్వసిస్తారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి మరింత సమాచారాన్ని ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా అయితే శ్రీవారి ఆలయాలకైతే ఎక్కడ చూసినా కూడా భక్తులు తండోపతండాలుగా వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి, శుద్ధ ఏకాదశి రోజు కూడా పెద్ద ఎత్తున కూడా ఆలయాలకైతే భక్తులు పెద్ద మొత్తంలో వస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఉత్తరాయణ నుంచి వచ్చేటప్పుడు ఏదైతే శుద్ధ ఏకాదశిని కూడా తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు కూడా ప్రత్యేకంగా అయితే శ్రీవారు కలియుగానికి ఏదైతే ముక్కోటి దేవతలతో అయితే ఇక్కడికి భూమి మీదకి వస్తారని ఒక ప్రగాఢ నమ్మకము, పురాణాలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తాయి. ఈ ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానం ఉంది. విశేషంగా అయితే హిందూ దేవాలయాల్లో అయితే శ్రీవారి ఆలయాలకు, వైష్ణవ ఆలయాలకు అయితే పెద్ద మొత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. మనం నిజామాబాద్ లోని ఉత్తర తిరుపతి ఆలయాల్లో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఉదయాన్నే 5 గంటల నుంచి కూడా భారీగా తీరినటువంటి భక్తులు అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇప్పటికీ మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ఆ భక్తుల రద్దీ కూడా తగ్గకుండా అయితే వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జై గురుదత్త. మన ఇందూరు గ్రామంలో గంగస్థాన్ ఫేజ్ 2లో వెలిసినటువంటి శ్రీ ఆనందలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో ఆశ్రమం, అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలు అనేటువంటి దర్శన భాగ్యము వైకుంఠ లోకంలో నుంచి స్వామివారు ఈరోజు వచ్చి మన అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. మన గంగాస్థాన్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా భక్త జనాలు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండి మనస్ఫూర్తిగా స్వామివారి దర్శనం చేసుకొని సంతోషంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షలు పొందవలసిందిగా కోరుచున్నాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వైభవంగా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆలయానికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, కమిటీ ఆలయ సభ్యులు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు నడుస్తున్నాయి? ఈ రోజు విశేషంగా అయితే భక్తులు నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్న నేపథ్యం ఎలా ఉంది అసలు? చాలా బాగుందండి, చాలా సంతోషం వేస్తుంది. మా ఈ గుడి ఇప్పుడు స్థాపించి 5 సంవత్సరాలుగా వస్తుంది. ఆ స్వామీజీ వారి దయతో చాలా బాగా అందరి ఆదరణకు చాలా బాగా నోచుకుంది గుడి. అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయని అంటున్నారండి అందరూ. విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి మాకు చాలా పెద్ద పండుగ ఇక్కడ, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాబట్టి ఇక్కడ వైకుంఠ ద్వారం, మనం ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే మనకు మోక్షం కలుగుతుందని పురాణంలో చెప్పారు. సో అందరికీ ఆ భాగ్యం కలగాలని మేము ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతుందండి. అప్పటి నుంచి ప్రజలు వస్తున్నారు. చాలా మంది ఇప్పటికీ ఒక 20,000 మంది దాకా వచ్చారు. చుట్టుపక్కల ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము 80,000 దాకా వస్తారు పబ్లిక్ అని. చెప్పండి, గత సంవత్సరం కూడా ఇదే ఉత్తర దర్శనం కూడా పెద్ద మొత్తంలో భక్తులు వచ్చారు. గతంలో చూసుకుంటే ఈసారి ఇంకేమైనా పెరిగినట్టుగా అనిపిస్తుందా? ఎట్లా ఏర్పాట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి? పెరిగింది అంటే ఇంకా లాస్ట్ టైం ఇంకా ఉండింది, లాస్ట్ స్వామీజీ వారు ఉన్నారు, ఇంకా ఎక్కువనే ఉండింది. ఈసారి కూడా ఇప్పుడు పెరుగుతుంది. ఈవినింగ్ దాకా, ఇప్పుడు ఇంకా మార్నింగే కదండి, పెరుగుతుంది కంపల్సరీ. అందరూ చుట్టుపక్కల ఇప్పుడు చాలా ప్రాచుర్యం అయిపోతుంది. మా గుడి గురించి చాలా మంది తెలుసుకొని మెయిన్ గుడి చూడడానికి, స్వామిని చూడడానికి వస్తున్నారు చాలా మంది ఇక్కడ. సో ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మా దగ్గర వచ్చి చాలా అందరికి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి అందరు కూడా అంటున్నారు. సో అట్లా మెయిన్ పెద్ద గుడి కాబట్టి వస్తున్నారు, చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి పబ్లిక్. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అందరి ఏర్పాట్ల వాళ్ళకే కష్టం కలగని వద్దని కూడా అందరి ఏర్పాట్లు చేయడం జరిగింది. 1 week 10 days నుంచి కూడా ఇక్కడ అంతా వర్క్ నడుస్తుంది. అంతా ఈ పందిళ్ళు వేయడం కానీ, ఎంత కొరకు వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ, ప్రసాదాల వితరణ కోసము కౌంటర్లు పెట్టడం, ఫ్రీ అన్నదాన నడుస్తుందండి. డైలీ దినమంతా నడుస్తుంది. మార్నింగ్ 7 to 9 వరకు, ఈవినింగ్ నైట్ వరకు మొత్తం అన్నదానం నడుస్తుంది. అదంతా చాలా బాగా అందరూ మెంబర్స్ కోఆపరేషన్ తోటి అంతా బాగా చేస్తున్నామండి.
ఈ రోజు ఎక్కడ చూసినటువంటి ప్రత్యేకమైనటువంటి వైష్ణవాలయాల్లో ఉత్తర దర్శనం కూడా చేసుకుంటారు కాబట్టి భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆలయాలకు తల్లి వస్తున్న సిచ్యువేషన్. భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు దర్శనం? ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా చేసుకున్నారా దర్శనం? దర్శనం అయిపోయింది, ఉత్తర ద్వారం నుంచి బ్రహ్మాండంగా దర్శనం అయింది. స్వామివారి ఆశీర్వాదంతోనే బాగా టెంపుల్స్ బ్రహ్మాండంగా చేశారు. బాగుంది. ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా అంటే సాఫీగా జరిగిందా? ఎట్లా క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. బ్రహ్మాండం జరిగింది. ఆ ఆలయ కమిటీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎట్లా ఉంది అసలు? ఈ రోజు ఉత్తర దర్శనం కూడా చేసుకుంటారు కాబట్టి పెద్ద మొత్తం కూడా భక్తులు వచ్చారు కదా, ఎట్లా అసలు ఎందుకు చేసుకుంటారు అసలు? ఈ రోజు స్పెషల్ ఏంటి అసలు? ఉత్తర తిరుపతికి ఈ రోజు మంచి ఇదే ఉంది కదా, ఇదే అమ్మాయికి ఎట్లా అనిపిస్తుంది దర్శనం ఈ రోజు? బాగుంది, బాగుంది. వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం చేసుకున్నాం. ఎట్లా ఉందమ్మా గుడి? మంచిగా ఉంది. ఇది చూడొచ్చు. ప్రత్యేకంగా అయితే హిందూకు సంబంధించినటువంటి సాంప్రదాయం ప్రకారంగా కూడా ఈ రోజు ఏకాదశి అయితే పెద్ద మొత్తంలో కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు జరుపుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఎక్కడైనటువంటి వైష్ణవ ఆలయాల్లో అయితే ప్రత్యేక దర్శనాలు కానీ ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి హారతి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు వచ్చే వాళ్ళు కూడా ప్రత్యేక దర్శనాలు కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఉత్తర ద్వారాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో కూడా భక్తులు ఆ స్వామివారి ఆశీస్సులు పొందడానికి కూడా వస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ఈ ఏకాదశి ఏదైతే ఉందో 24 సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశి కూడా ప్రత్యేకంగా అయితే భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారికి ఏదైతే ఈ రోజుకి ప్రత్యేక మన ఒకసారి కనుక చరిత్రను చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి ఏదైతే బోధించాడో, ఏదైతే ఆయనకు ఉపదేశం చేశాడో, ఇది కూడా ఏకాదశి రోజు కావడం కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. దీంతో పాటు కూడా అప్పుడు ఏదైతే శివుడు గరాలన్నీ తన కంఠంలో ఏదైతే ఆ విషయాన్ని కూడా కంఠంలో దాచిపెట్టాడో అది కూడా ఏకాదశి రోజు కావడంతో పెద్ద మొత్తంలో కూడా ఈ రోజు పుణ్యం లభిస్తుంది. ఎలాంటి పాపాలైనా సరే పోతాయని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్లోని ఉత్తర తిరుపతి ఆలయానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు తల్లి వస్తున్నారు. ఆ ఆలయానికి సంబంధించి ఏర్పాట్లు కూడా బాగానే చేశారని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్లో భక్తుల సంఖ్య పెరుగుతుంది. వైష్ణవాలయ చుట్టూ కూడా భక్తులు పోటెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి నిజామాబాద్ సంబంధించినటువంటి ఉత్తర ఏకాదశి సంబంధించి తాజా అప్డేట్. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి.